ఓం నమః పార్వతే పతే హర హర మహాదేవ్. హాయ్ గాయ్స్, మీ సాయి వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం సిద్ధులగుట్టకి అయితే వచ్చేసాం. శివరాత్రి స్పెషల్. ఈరోజు వచ్చేసి ఫుల్ రష్ అవుతుంది మన సిద్ధులగుట్ట మీద. మనకు దర్శనానికి వచ్చేసి మాక్సిమం 1.5 hours 2 hours అయితే కంపల్సరీ పడుతుంది. ఫుల్ రష్ ఉంది. ఇది మన ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ మనం వచ్చేసి ఈరోజు వచ్చి మొత్తం సిద్ధులగుట్ట ఎలా ఉందో శివరాత్రి మొత్తం చూపెడతా. చలో మనం ముంగడికి వెళ్దాం. ఇంకా ఇక్కడ సైడ్ రండి, మీకు చూపెడతాం. ఇంకా ఇక్కడ సైడ్ మనం గుట్ట మీకేం చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి మొత్తం చెరువు గుట్ట కనబడుతుంది. చలో ఇంకా మనం ముంగడికి వెళ్దాం. చలో రండి. చలో చలో ఇప్పుడు మేము ఫ్రెండ్స్ తోటి మొత్తం సిద్ధులగుట్టకి అయితే వచ్చేసాం. మీకు పోతున్నాం. రష్ అయితే ఫుల్ ఉన్నారు. ఈ ఎండలు అయితే మొత్తం బలిగిపోతుంది. మ్యాక్సిమం మీకు పొద్దులే రావాలా మనకు దర్శనం కావాలి. మనోడు కూడా వ్లాగింగ్ చేస్తాడు, హిందీ వ్లాగింగ్. రాహుల్ శివ్ గారు. ఇక్కడ వచ్చేసి మనకు నివాస్ వైట్ అండ్ బ్లూ వచ్చేసి సింగర్, పాప్ సింగర్. ఇక్కడ వచ్చేసి చూడండి ఫుల్ రష్ అవుతుంది, చూస్తున్నారు కదా. చలో చలో గాయస్. హాయ్ గాయస్. మొత్తం చూడండి ఇది వచ్చేసి మన చిన్న తమ్ముడు రాజన్. చూడండి ఫుల్ ఎండ అయితే ఫుల్ ఉంది. మొత్తం కింద కాలుతుంది, మొత్తం చెప్పులు అయితే లేవు కాళ్ళకు. చలో ఇక్కడ సైడ్ కూడా చూడండి ఎలా ఉందో రష్. చలో ఇంకా మీకు బ్యాక్ సైడ్ నుంచి చూపెడతా. వచ్చేసింది మన గుట్ట మీద. చూస్తున్నా పబ్లిక్ అయితే ఫుల్ రష్ ఉన్నారు. చూడండి మొత్తం మీద వచ్చేసి జాతర. ఇగో చూడండి మనకి ఇది ఎండ కొట్టకుండా వాళ్ళైతే టెంట్ ప్రొవైడ్ చేస్తారు. మనకి ఇక్కడ నుంచి లైన్ స్టార్ట్ అయితే మనకి టెంపుల్ లోపల దాకా లైన్ అనేది ఉంటుంది. మ్యాక్సిమం 2 hours అయితే టైం పడుతుంది. ఇగో చూడండి మొత్తం లైన్. చూడండి మనం ఇక్కడ సైడ్ నుంచి లైన్ పట్టాలా. మ్యాక్సిమం మనకు మినిమం 2-3 hours అయితే అవుతుంది దర్శనంకి. చూడండి గాయస్, ఇక మొత్తం కోతులు అయితే ఆట ఆడుకుంటున్నాయి మన సిద్ధులగుట్ట మీద. వీళ్ళైతే అరటి పనులు వేస్తున్నారు. ఇక చూడండి మనమైతే లైన్లో ఉన్నాం గాయస్. ఇక మొత్తం లైన్లో అయితే ఉన్నాం, ముంగడికి వచ్చేసాం. చూడండి ఫుల్ రష్ అయితే ఉంది మనకు. చలో ఇంకా ముంగడికి వెళ్దాం. ఇక మన వాళ్ళు అయితే అయిపోయింది డౌన్. చూడండి గాయస్ మొత్తం ఫుల్ రష్ ఉంది. మ్యాక్సిమం వచ్చేసి 3 hours అయితే పక్కా అవుతుంది దర్శనంకి. చూడండి పబ్లిక్ ఎంత రష్ ఉందో మనకు. చూడండి వచ్చేసి మొత్తం ఆర్మూర్ వ్యూ. ఇప్పుడు మనం ఎంట్రీ అయిపోయాం. మ్యాక్సిమం ఇప్పుడు లోపలికి వెళ్తే ఇంకొక 1/2 hour నుంచి బయట అయిపోతుంది మనకు దర్శనం. ఇదే మనకి ఎంట్రెన్స్. మనకి ఇక్కడ వచ్చేసి 3 ఎంట్రెన్స్ ఉన్నాయి. ఒకటి విఐపి, ఒకటి జనరల్, ఒకటి బ్యాక్ సైడ్. మన లోకల్ వాళ్ళు అయితే ఏదైనా ప్రిఫర్ చేసుకోవచ్చు. చలో లోపలికి వెళ్దాం. ఓం నమః పార్వతే పతే హర హర మహాదేవ్. చూస్తున్నారు గాయస్, లోపలికి వచ్చేసాం ఎంట్రీ. మనం ఇంకొక 2 నిమిషాలు లోపలికి వెళ్ళిపోతాం మెయిన్ టెంపుల్ దారికి. చూడండి మొత్తం ఎట్లున్నాయో స్టోన్స్. మనం లోపలికి ఎంటర్ అయినాం గాయస్. చూడండి చూడండి పబ్లిక్ ఫుల్ ఉన్నారు. మనకు వచ్చేసి మనం లోపలికి ఎంటర్ అయ్యాం. ఇవో మనం లోపల దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ దేవి ఉంటుంది. మనం ఇక లైన్ తోటి పోతే మనకు దేవి దర్శనం అవుతుంది. చూడండి ఇక్కడ కూడా లైన్ ఉంది ఫుల్. గాయస్ ఇగో మనం దేవి దర్శనం చేసుకున్న తర్వాత మనం ఇక్కడ సైడ్ నుంచి ఇక్కడ వచ్చేసి మన దత్తాత్రేయ స్వామిది ఉంటుంది. లోపలికి వెళ్ళాం కదా మీకు చూపెడతా. ఇప్పుడు వచ్చేసి మనం రామాలయంకి వచ్చేసాం. ఇదే మన సిద్ధులగుట్ట మీద ఉన్న రామాలయం. లోపలికి వెళ్దాం చలో.
చూస్తున్నారు కదా, ఈ రోజు వచ్చే శివరాత్రి కాబట్టి మొత్తం ఫుల్ పబ్లిక్ ఉన్నారు. మనకు లోపల శివ టెంపుల్లో, అలాగనే దేవికాడ, అలాగనే ఇక్కడ రామాలయంలో కూడా ఫుల్ పబ్లిక్ ఉన్నారు. చూస్తున్నారు కదా, మొత్తం వేరే లెవెల్ ఉంది లైన్. ఇయో గైస్, మనం లోపల రాముడిది దర్శనం చేసిన తర్వాత మనం ఇగో బయటకు వచ్చేసాం. ఇది రాముడిది గుడి. మన ఇక్కడ బయట వచ్చిన తర్వాత ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ అయితే పెట్టిండ్రు చూడండి. మన పబ్బులు అయితే ఫుల్ ఉన్నారు ఇక్కడ. చలో మనం ఇక రిటర్న్ వెళ్ళిపోదాం. ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ గుడి కూడా ఉంది మీదికి, ఒకసారి వెళ్దాం, లేకుంటే మనం రిటర్న్ వెళ్ళిపోదాం. ఇయో గైస్, మనం మీదికి అయితే అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇయో ఇదే మనకి అయ్యప్ప స్వామి టెంపుల్. చూస్తున్నారు కదా, ఇదే మనకు అయ్యప్ప స్వామి టెంపుల్ మన సిద్ధిలగుట్ట మీద. చూడండి, స్వామి శరణమయ్యప్ప. మనకు శివరాత్రి కాబట్టి ఫుల్ రష్ ఉన్నారు ఇలా. చూడండి, అక్కడ సైడ్ మనకు నాగదేవత గణపతి, ఇక్కడ సైడ్ మనకు సుబ్రహ్మణ్య స్వామి, మాలకపురతుమ్మ టెంపుల్ ఉంటుంది.